ఒక్క అడుగు ఒక్క అడుగు. ఇది పోర్ట్ ఏరియా, నా వాళ్ళు బ్రతుకుతున్న ఏరియా. ఇదే నేలపై ఏళ్ల తరబడి గంజికేడ్చాం, గుడ్డకేడ్చాం, కడుపు మారితే కన్నీళ్లు మృంగి బతికాం. ఆ కన్నీళ్ళు ఇప్పుడు మండాయి. ఎవడైనా అడ్డొస్తే మాడిపోతాడు. వాడిపోతే వీడు, వీడిపోతే నేను పోతే నా అమ్మ మొగుడని అధికారం కోసం ఎగబడితే నా ఏరియాలో ఇంకెవ్వరూ అడుగు పెట్టకూడదు. I'm a big fan of mountain. Oh, so sweet. You're very sweet. Come sit. Okay, tell me, can I get you some cake? Why you do this? My body or your body does not need this drug. Why don't you use some seasonal fruits or dates instead? Very smart thought. Thank you for making me realize. Okay, eat dates at least. Is it better than cake? Yeah. Really? Really? Sugar is a Drug. exactly. So please cut it out from your diet as much as possible. This Friday Fitness Challenge is to avoid as much sugar as possible from your diet. Now, if you're diabetic, then the whole thing is different. Consult your doctor first. యూకేజీ నుంచి ఆయన నటించడం ప్రారంభించాడు. ఆయనలో నటన నైపుణ్యాన్ని గమనించిన తల్లిదండ్రులు చదువుకోమనే కాకుండా నటించమని కూడా ప్రోత్సహిస్తూ ఆయన నెమ్మదిగా టీవీ సీరియల్స్ వైపు కూడా అవకాశాలు అందిపుచ్చుకున్నాడు. ఖమ్మం నగరానికి చెందిన డివై చౌదరి మన స్టూడియో అని హైదరాబాద్లో మంచి టీవీ సీరియల్స్ నిర్మాత, దర్శకుడు ఆయన ఇచ్చిన అవకాశాలు అందిపుచ్చుకొని ఇప్పుడు ఏకంగా బిగ్ స్క్రీన్పై ప్రభాస్ సలార్లో పుష్ప 2లో అల్లు అర్జున్తో నటించి తన సత్తా చాటుకున్నాడు మోక్షజ్ఞ. తన సత్తా చాటుకున్నాడు మోక్షజ్ఞ. మోక్షజ్ఞ బాలనటుడిగా ప్రస్థానం ప్రారంభించి ఉన్నత స్థాయికి ఎదిగి రేపటి రోజున సూపర్ స్టార్గా ఎదగాలని కూడా షాడో టీం కోరుకుంటా ఉంది. షాడో టీవీ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సూపర్. ఎవర్రా నువ్వు? చీమరా, పౌరుషము, పేగులు తీస్తా, నీ తోలు తీసి చెప్పులు కుట్టించుకుంటా, నిన్ను పండబెట్టి పీకా కోసి కొడుగ్గా మంచి పూసాలు ఎక్కున్నావు, కాస్తే చెంబైపోతావు. సూపర్. బాయ్ అయిపోయావు. అందరికీ నమస్తే. జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ఈరోజు షాడో స్టూడియోలో ఒక ప్రత్యేక అతిథి మన ముందున్నారు. ఆయన ఎవరో కాదు, లింగం మోక్షజ్ఞ. మోక్షజ్ఞ అంటే మనకి గుర్తురాదు, కానీ సలార్లో ప్రభాస్ వెనక ఉండే చిన్నారుల టీంలో క్రికెట్ ఆడే ఒక యాక్టివ్ చిన్నోడు బొడ్డోడు ఎవరై అంటే మోక్షజ్ఞానే. సలార్ సినిమాలో చిన్న పాత్ర అయినా అందరినీ మెప్పించిన మోక్షజ్ఞ ఇప్పుడు ఏకంగా పుష్ప 2లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఖమ్మం నగరంలో పుట్టి పెరిగి ప్రస్తుతం ఖమ్మం నగరంలోని న్యూ విజన్ స్కూల్లో విద్యాభ్యాసం చేస్తున్న మోక్షజ్ఞ చిన్న చిన్న పాత్రలతోటి టీవీ సీరియల్స్లో ప్రవేశించి ఇప్పుడు బిగ్ స్క్రీన్లో సెలబ్రిటీ స్టార్గా మారబోతున్నాడు. ప్రస్తుతం చిల్డ్రన్స్ డే సందర్భంగా మన స్టూడియోలో ఉన్న మోక్షజ్ఞతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మోక్షజ్ఞ, ఏంటి సినిమాలు ఏం చేస్తున్నావు ఇప్పుడు? సలార్, ఓరుదేవుడ, రైటర్ పద్మభూషణ్, టైగర్ నాగేశ్వరరావు, లవ్ యూ రామ్, పుష్ప 2, ఇంకా ఎక్సెట్రా. దాదాపు ఎన్ని సినిమాలు చేశావు? 20 to 21. 20. ఇప్పుడు ఏ క్లాస్ నువ్వు మోక్షజ్ఞ? 7th class. 7th క్లాస్. ఏ క్లాస్లో స్టార్ట్ అయింది నీ యాక్టింగ్ కెరీర్? యూకేజీ. యూకేజీ నుంచి. ఎట్లా నీకు అసలు ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది? అంటే నాదేం లేదు, అంతా మా డాడీ. యాక్టింగ్ చేయాల్సిన నువ్వే కదా? అంటే డాడీ ఇంట్రెస్ట్ వల్ల నేను ఇండస్ట్రీలోకి వెళ్ళి. ఓకే, డాడీ యాక్టింగ్ నేర్పించారా? యాక్టింగ్ స్కూల్స్కి ఏం వెళ్ళలేదు, ఇంట్లోనే డాడీ నేర్పించారు మొత్తం. వెరీ గుడ్. ఫస్ట్ దేంట్లో యాక్ట్ చేసావు? ఫస్ట్ శ్రీమతి సీరియల్లో. టీవీ సీరియల్. ఓకే, ఏంటి ఆ పాత్ర నీది? దాంట్లో చిన్నప్పుడు హీరో. ఓకే, ఏంటి ఎట్లా ఉండేది ఆ సీన్? ఏంటి అసలు సీన్ ఏంటంటే అక్కడ డూప్లెక్స్ 5th floor నుంచి కిందకు వచ్చి స్వీట్స్ తీసుకొని వెళ్ళేటోండి. మరి ఒకసారి టీవీ సీరియల్లో యాక్ట్ చేయడం అంటే ఆ కెమెరా, లైట్స్ అవన్నీ చూడగానే కంగారు కాలేదా నీకు? ఫస్ట్ రోజు కంగారైంది, తర్వాత రోజులు అలవాటు అయిపోయింది. శ్రీమతి తర్వాత ఏ సీరియల్స్ చేసావు? శ్రీమతి తర్వాత ఫస్ట్ కళ్యాణి, తర్వాత శ్రీమతి.
2 సీరియల్స్ చేసావు. తర్వాత తర్వాత సినిమాస్లోకి ఎంటర్ అయ్యి 2 సీరియల్స్ అయితే ఏకంగా సినిమాల్లోకే. ఫస్ట్ సినిమా ఏంటి? సలార్ ఫస్ట్ సినిమానే సలార్. 2019లో స్టార్ట్ అయింది. సలార్. దాంట్లో ప్రభాస్తో సీన్ ఉందా నీకు? ఏ సీన్ ఉంది? క్రికెట్ సీన్. చెప్పు నాకు, అది ఏంటది? నీ బౌలింగ్ కి 6 కొడితే నువ్వు సెల్యూట్ కొడతావేంటి? ఆ డైలాగ్ చెప్పావా? ఓకే. మరి ప్రభాస్ అంటే మంచి యంగ్ రెబల్ స్టార్ కదా, ఆయన చూడడమే చాలా గొప్పగా ఫీల్ అవుతారు కదా, మరి డైరెక్ట్గా ఆయనతో యాక్ట్ చేస్తావు కదా, ఏంటి ఆ ఫీలింగ్? చాలా హ్యాపీగా ఉంది. ప్లస్ నన్ను అందరు డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అని పిలిచేట. డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎవరు? నేనే. అంటే ఏంటి? అంటే ఇదాకా ఎగ్ అంటే 2 కలిపితే డబుల్ ఎగ్ అంటే. అవునా? ప్రశాంత్ నీల్ సార్ అట పిలిచేట. అవునా? డైరెక్టర్ ప్రశాంత్ నీల్. చాలా గొప్ప డైరెక్టర్ ఆయన. ప్రభాస్ సార్తో మాట్లాడావా? ప్రభాస్ సార్తో మాట్లాడా. కోవిడ్ లేకపోతే ఎత్తుకునేటోనరా అన్నాడా? అప్పుడు కోవిడ్ లో షూటింగ్ జరిగిందా? ఎన్ని రోజులు జరిగింది షూటింగ్? 16 to 20 days జరిగింది. ఎక్కడ? గోదావరి. ఎక్కడ? గోదావరి కని. కోల్ మైన్స్ లో 10 days జరిగింది. 5 days ఏమో ఇక్కడ రామోజీ ఫిలిం సిటీలో జరిగింది. 1 day అక్కడ షూటింగ్. ఇప్పుడు 15 days ప్రభాస్ తోటే ఉన్నా? ఏంటి షూటింగ్ విశేషాలు ఏమైనా చెప్పు మాకు. లైక్ నేను సెట్స్ లోకి వెళ్ళిన తర్వాత బాల్ ఎత్తకడమే అనుకున్నా. బాల్ ఎత్తికి ఫస్ట్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ మేము ఇలా వస్తాం, బాల్ పోయింది, ఎత్తుకుతా అంటే నాకు డౌట్ వచ్చింది కార్లో. అక్కడ బట్ట తీసేసి లాగడానికి ట్రై చేస్తున్నా. అప్పుడు ప్రభాస్ సార్ ఎంట్రీ వచ్చి, అప్పుడు నేను భయపడ్డా ఎవరు వచ్చారని. ప్రభాస్ సార్ ఎంట్రీ వచ్చి, నేను లేకుండా క్రికెట్ ఆడుతున్నారా అంటే, నువ్వు క్రికెట్కి ఎప్పుడు వస్తావు అంటే, రేపు వస్తా అంటాడు. రారా బాల్ దొరికేసిందని మేము వెళ్ళిపోతాం. అది ఇంకో సీను. ప్లస్ ప్రభాస్ సార్ బౌలింగ్ చేస్తే ఫస్ట్ వికెట్ పడతాడు, తర్వాత ఇంకోటి 6 కొడతాడు. అందరు సెల్యూట్ కొట్టిన తర్వాత నేను వచ్చి, నీ బౌలింగ్ కి 6 కొడితే నువ్వు సెల్యూట్ కొడతావేంటి అంటే, అప్పుడు ఇంకోటి వచ్చి, నీకెవరు ఫ్రెండ్స్ లేరా అంటే, అప్పుడు సీన్ అయిపోయింది. అవునా? సలార్లో 15 రోజులు షూటింగ్ చేసావు, మంచి పేరు వచ్చింది. మోక్షజ్ఞ మనోడు, మన కమ్మవాడు అని చెప్పి అందరూ అంటే ఏమనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుంది. స్కూల్లో ఎట్లుంది క్రేజ్? సలార్ అని సలార్ అని పిలుస్తారా? ఇప్పుడు 7th చదువుతున్నావు కదా, ఇప్పుడు 7th క్లాస్ వచ్చే వరకు ఎన్ని సినిమాలు చేసావు మొత్తం? 20+ మూవీస్ చేసావు. పేర్లు గుర్తున్నాయా? పేర్లు గుర్తులే. నీకు గుర్తున్న పేర్లు చెప్పు. సలార్, ఓర్దేవుడ, రైటర్ పద్మభూషణ్, టైగర్ నాగేశ్వరరావు, లవ్ యూ రామ్, పుష్ప 2, ఊర్దేవుడు, రవికుల రఘురాము, సర్కార్ వారిపాట, గుంటూరు కారం, ఎక్సెట్రా. మహేష్ బాబుతో కూడా చేసావా? 2 సినిమాస్ చేసా, కానీ బ్లర్ లో కనపడ్డది అంతే. మహేష్ బాబుతో మాట్లాడావా మరి? మాట్లాడలేదు. నువ్వు కూడా చిన్నప్పుడు మహేష్ బాబు లాగే ఉన్నావు. మహేష్ బాబు చిన్నప్పుడు కొడుకు దిద్దిన కాపురం సినిమా ఉంది, సేమ్ నీలాగే ఉంటాడు దాంట్లో. నువ్వు కూడా పెద్దగా అయిన తర్వాత మహేష్ బాబు లాగా సూపర్ స్టార్ అవుతావు. ఏమన్నాడు మహేష్ బాబు మరి? ఎక్కువ మాట్లాడు ఆయన ఎవరితో మాట్లాడు, సైలెంట్గా ఉంటాడు అంతే కదా. నువ్వు ట్రై చేయలే మాట్లాడడానికి? ఎలో చేయలేదు. మరి టైగర్ నాగేశ్వరరావు యాక్ట్ చేశారు. రవితేజ సార్ ఎక్కువ క్యాజువల్, అంటే సీన్ అయిపోగానే వెళ్ళిపోతున్నారు, క్యారవాన్లోకి వెళ్ళిపోతారు. ఇక మాట్లాడడానికి టైం లేదు. నేను ఇప్పటి వరకు ప్రభాస్ తోనే మాట్లాడినా. ప్రభాస్ అను అల్లు అర్జున్ తో ఒకసారి మాట్లాడా, అంతే. అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప ఫస్ట్ మూవీ రిలీజ్ అయింది, Part 1 బాగా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు పుష్ప 2 ఎట్లుంటుందా అని అందరు ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పుడు ఈ నెక్స్ట్ కమింగ్ అప్ వస్తుంది, ఈ 15 రోజుల్లో రిలీజ్ ఉన్నట్టుంది. ఏంటి పుష్ప 2లో నీ పాత్ర? విలన్. చిన్నప్పుడు విలనా? ఎంతసేపు ఉంటది తెలియదు, సినిమా చూస్తే కానీ తెలియదు. ఎన్ని డైలాగ్స్ ఉన్నాయి దాంట్లో? ఒక డైలాగ్ ఉంది. అల్లు అర్జున్ దగ్గర నుంచి మాట్లాడావా? అల్లు అర్జున్ చిన్నప్పుడు అల్లు అర్జున్. నువ్వు చిన్నప్పుడు అల్లు అర్జున్ పాత్ర? ఆపోజిట్. చిన్నప్పుడు అల్లు అర్జున్ కి ఆపోజిట్, విలన్ టైప్. పెద్దగా అయిన తర్వాత ఆయన ఎవరు సినిమాలో? తెలియదు నీకు. మరి అల్లు అర్జున్ కలిసాడా పుష్ప 2 షూటింగ్ లో? అప్పుడు ముందు రోజు కలిసాడు, తాయర్ స్టూడియోస్ లో రిహార్సల్స్ చేస్తుంటే కలిసాడు. ఓకే. మాట్లాడావా? ఏం మాట్లాడా? ఎక్కువ మాట్లాడలే. హాయ్ హలో బాగున్నారా అంటే, నేను బాగున్నాను, ఎలా అన్నావు. అప్పుడు ఆర్హాను వాళ్ళు కూడా వచ్చారు. పర్లేదు.
ఇప్పుడు నీకెవరు ఈ ఫిలిం ఇండస్ట్రీలో పోవడానికి సపోర్ట్ చేసింది ఎవరు? చౌదర్ అంకుల్. ఓకే, డివై చౌదరి. ఓకే, మన స్టూడియోస్ ఎస్. ఆయనేనా? వెరీ గుడ్. ఆయన కూడా ఖమ్మమే తెలుసా నీకు? తెలుసు. ఓకే, వెరీ గుడ్. ఆయన ఫస్ట్ నీకు పుష్ చేశాడు, ఆయన తర్వాత ఇప్పుడు సినిమాలోకి వెళ్ళావు. ఇప్పుడు కొత్తగా ఏమైనా సినిమాలు ఉన్నాయా? ఇప్పుడు కొత్తగా వెళ్ళావు. తర్వాత డాడీ ట్రై చేస్తున్నాడు. ఫౌజీ ఉందిగా, ట్రై చేస్తాను. రాజా సాబ్ ఫౌజీ. అవునా? ఓకే. ఫౌజీ అంటే మన అనురాగపుడి. అనురాగపుడి. అనురాగపుడి కూడా మన జిల్లానే తెలుసా నీకు? కొత్తగూడెం అయింది, మా ఊరే అనురాగపుడిది. ఇప్పుడు ఫౌజీ తీస్తున్నాడు ఆయన ప్రభాస్ తోటి. అయితే ఇప్పుడు మరి స్కూల్లో పుష్ప 2 సలార్లో చేసి వచ్చావు కదా, ఎట్లుంది క్రేజ్? బాగా అందరూ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. సలార్ అని పిలుస్తారు టీచర్లు, పిల్లలందరూ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇంటి దగ్గర ఎట్లుంటది మీ చుట్టుపక్కల? ఇంటి దగ్గర చుట్టుపక్కల పిల్లలు ఎవరు లేరు అంతగానో, నేను అక్కడిని. ఎవరు మోక్ష 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 అని పిలుస్తారు. ఖమ్మంలో ఎక్కడ ఉంటావు? బురాన్పురం. మీ మమ్మీ డాడీ ఏం చేస్తారు? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. అవునా? ఇద్దరు? నువ్వు ఒకటివేనా? ఇంకా నేను ఒకడిని. ఒక్కడివే. మరి ఏంటి నీ లక్ష్యం ఏంటి సినిమాల్లో? హీరో. హీరో అవ్వాల్సిందే, సమస్యలే, అసలు తగ్గేదేలే. వెరీ గుడ్. మరి ఇవాళ చిల్డ్రన్స్ డే కదా, నీలాంటి టాలెంట్ ఉండి సినిమాల్లోకి రావాలి, యాక్ట్ చేయాలనుకునే పిల్లలకి ఏం చెప్తావు నువ్వు? ట్రై చేయండి, వస్తుంది. ఎట్లా ట్రై చేయండి? ఎట్లా నువ్వు ఎట్లా ట్రైనింగ్ ఎట్లా తీసుకున్నావు? యాక్షన్ ఇవన్నీ? నేను ట్రైనింగ్ ఏం తీసుకోలేదు, యాక్టింగ్ స్కూల్కి ఏం వెళ్ళలేదు. డైరెక్ట్ సీరియల్లో 2 సీరియల్ చేయడానికి తర్వాత ఆడిషన్ పిలిచారు. ఆడిషన్ ఎలా సెలెక్ట్ అయ్యారు అని చెప్పేస్తే ఫుల్ హ్యాపీగా ఉన్నా. తర్వాత నాకు ప్రభాస్ అని హీరో తెలియదు, ప్రభాస్ సార్ తోనే డైలాగులు ఉన్నాయి. అది ఆడిషన్స్ కి వెళ్ళాము, ఆడిషన్ కి వెళ్తే వాళ్ళు సెలెక్ట్ చేస్తారు అంతే. నేను పోయేదాకా ప్రభాస్ ఆ సినిమాలో హీరో అని కూడా తెలియదు. సూపర్. ఓకే ఓకే. నీ ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్. అల్లు అర్జున్ ఫేవరెట్ హీరో సినిమాలో అయిపోయింది. వెరీ గుడ్. ఇంకేం చేస్తావు నువ్వు? డైలాగ్స్ ఏమైనా మంచిగా చెప్తావు మాకు? చెప్పు. పొలిమేర దాటి అత్తారింటికి వచ్చినట్టు వెళ్తున్నారు. 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడి కొడుకొచ్చాడని చెప్పు. ఏ సినిమా ఇది? మిర్చి. ఇంకొకటి చెప్పు. ఒక్క అడుగు ఇది పోర్ట్ ఏరియా, నా వాళ్ళు బ్రతుకుతున్న ఏరియా. ఇదే నేలపై ఏళ్ల తరబడి కంచికేడ్చాం, గుట్టకేడ్చాం. కడుపు మారితే కన్నీళ్లు మృంగి బతికాం. ఆ కన్నీళ్ళు ఇప్పుడు మండాయి. ఎవడైనా అడ్డొస్తే మాడిపోతాడు. వాడిపోతే వీడిపోతే నేను పోతే నా అమ్మ మొగడైన అధికారం కోసం ఎగబడితే నా ఏరియాలో ఇంకెవ్వరూ అడుగు పెట్టకూడదు. ఇదే సినిమా? ఇది ఛత్రపతి. ఇంకే సినిమాలో డైలాగ్స్ వచ్చు? సర్లేరు నీకు. చెప్పు. ఎవర్రా నువ్వు? చీమరా, పౌరుషము, పేగులు తీస్తా, నీ తోలు తీసి చెప్పులు కుట్టించుకుంటా, నిన్ను పండబెట్టి పీక కోసి కొడుగ్గా మంచి పూసాలు ఎక్కున్నావు, కాస్తే చెంబైపోతావు. సూపర్, బాగా చెప్పావు. నీకు మరి డైలాగ్స్ చెప్పడం వచ్చా? డాన్స్ వచ్చా? రెండో వచ్చు. డాన్స్ బాగా చేస్తావా? ఎవరి పాటలకి ఎక్కువ వేస్తావు? ఆ పాటలు ఏ పాటకి డాన్స్ చేస్తావు? డాన్స్ నేర్చుకున్నావా? ఒకప్పుడు నేర్చుకున్నా, ఇప్పుడు అవునా? ఇప్పుడు మళ్ళీ నేర్చుకోవాలి. మరి సినిమాలో హీరో కావాలంటే డాన్సులు రావాలి, ఫైట్స్ రావాలి. డాన్స్ వచ్చి కానీ ఫైట్స్ మరి ఇంట్లో చేయట్లేవా మీ మమ్మీ డాడీతో ఫైట్? ఓకే. మరి ఇప్పుడు 7th క్లాస్ చదువుతున్నావు, మరి చదువుల్లో ఏంటి పరిస్థితి? బాగా చదువుతున్నావా? మరి టాప్ సెక్షన్. సూపర్. మరి షూటింగ్ వెళ్తా ఉంటావు కదా, క్లాసెస్ మిస్ అవుతావు కదా? బ్యాలెన్స్ ఎట్లంటే నేను ఎప్పుడైనా వచ్చాను, మా ఫ్రెండ్ ఫొటోస్ పంపిస్తే డాడీ వెళ్ళి జిరాక్స్ తీస్తారు. ఆ జిరాక్స్ తీసిన వచ్చే రాసుకొని మళ్ళా రాసేసుకొని ఇంకంప్లీట్ లేకుండా చూసేస్తుంటా. వెరీ గుడ్. ఇటు చదువుని మేనేజ్ చేస్తున్నావు, అటు యాక్టింగ్ని మేనేజ్ చేస్తున్నావు. వెరీ గుడ్. అటు షూటింగ్స్ పోయినప్పుడు కూడా డిస్టర్బెన్స్ లేకుండా చూసుకుంటున్నాను. గుడ్ గుడ్. మరి మీ స్కూల్ మేనేజ్మెంట్ కానీ మీ టీచర్స్ కానీ ఏమంటా ఉంటారు నీ గురించి షూటింగ్ పోయేస్తే? వాళ్ళు ఏమన్నా ఎటు పోయావు, హైదరాబాద్ పోయా షూటింగ్ పోయినా అంటే సరే అంటారు. అంతే. తనకి ఎప్పుడైతే పుష్ప 2లో ఉన్నావు, చిన్నప్పుడు అల్లు అర్జున్ ఆపోజిట్ పాత్ర నీకు ఉంది. ఎంతసేపు ఉంటుంది? తెలియదు. మరి డబ్బింగ్ చెప్పావా? డబ్బింగ్ చెప్పా, కానీ డబ్బింగ్ లో టైం చూడలేదు.
టైం చూడలేదు. ఎంతసేపు చేశారు? ఎంతసేపు ఒక 30-40 మినిట్స్, గంట అయింది. ఇప్పుడు మరి నీ ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ అన్నావు. అల్లు అర్జున్ లాగా మాస్ యాక్టింగ్ చేస్తావా లేకపోతే ప్రభాస్ లాగా క్లాస్ మూవీస్ చేస్తావా? ప్రభాస్ క్లాస్ కూడా చేస్తారా? ప్రభాస్ స్టార్ట్ అయింది క్లాస్ మూవీస్ కదా. తర్వాత ఇద్దరులా చేస్తావు. ప్రభాస్ అల్లు అర్జున్ కలిపితే మోక్షజ్ఞ అంతేనా? సలార్ మోక్షజ్ఞ ఎట్లుంది? మోక్షజ్ఞ, నాకు నీ గురించి పేపర్లో న్యూస్ అయ్యా కొన్ని, అంటే సినిమాలు చేసావు, టీవీ సీరియల్ చేసావు, నువ్వు యాడ్స్ ఫిల్మ్స్ కూడా యాక్ట్ చేసావటగా. ఏమేమి చేసావు? ఉపాసన గారితో యాడ్ చేశాను, ఇన్స్టాగ్రామ్ యాడ్. ఇంకా మిలానత్ గ్రో తేజ సజ్జా గారితో చేశాను, రెయిన్బో హాస్పిటల్ యాడ్ చేశాను, సైబర్ సెక్యూరిటీ యాడ్, ఇయరింగ్ సొల్యూషన్స్ యాడ్, ఇంకా ప్రసాద్ ఫ్యాషన్స్ యాడ్ చేశాను. ఇప్పుడు మన రామ్ చరణ్ మిస్సెస్ తోటి యాడ్ చేశావు ఉపాసన మేడంతో. ఏంటి యాడ్? అది షుగర్ గురించి, షుగర్ ఎక్కువ తీసుకోవద్దు, అది ఒక హెల్త్ యాడా? అచ్చా అచ్చా, షుగర్ ఎక్కువ వాడడం వల్ల హెల్త్ ఖరాబ్ అవుతుంది, దాని గురించి చేసావా? ఓకే. ఇతంతో ఏం చేసావు తేజ సజ్జా తోటి? హనుమాన్ మిలానత్ గ్రో ఒక పౌడర్ ఉంటుంది, పాలలో వేసుకుని తాగితే ఎనర్జీ వస్తుంది. తాగుతున్నావు మరి? ఓకే. మరి ఇటు సినిమాలు ఇటు యాడ్స్ ఫుల్ బిజీగా ఉన్నావు, మరి రెమ్యునరేషన్ ఇస్తారా నీకు? అంతేనా? పెద్దగా ఏమి ఇయ్యరు, అయినా కూడా చేస్తూ ఉంటావు. ప్యాషన్, యాక్టింగ్ అంటే ఇష్టం కాబట్టి చేస్తూ ఉంటావు. వెరీ గుడ్. మరి నువ్వు ఇప్పుడు యాడ్స్ చేస్తున్నావు, తర్వాత మూవీస్లో చేస్తున్నావు, మళ్ళీ ఇప్పుడు టీవీ సీరియల్స్లో నీ బిగినింగ్ కెరీర్ స్టార్ట్ అయింది కదా, మళ్ళీ టీవీ సీరియల్స్లో ఆఫర్స్ వెళ్తావా? టైం ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. అవునా? అది పొద్దున్న 5:30కి రమ్మంటారు, మళ్ళీ అక్కడ నుంచి షూటింగ్ చేయరు, ప్లస్ ఈవినింగ్ వచ్చేసరికి 10-11 అవుతుంది. ప్లస్ ఏంటంటే టైం ఎక్కువ కన్జ్యూమ్, అంటే మనకి చదువు టైం అంతా డిస్టర్బ్ అయితే. సో నేను సీరియల్స్ అయితే రిజెక్ట్ చేస్తాను, ఓన్లీ సినిమాస్ యాడ్స్ అంతే. సీరియల్స్ మాత్రం డేట్స్ లేవు మన దగ్గర, నో డేట్స్. అసలే ఎగ్జామ్స్ మళ్ళీ చదువుకోవాలి, అది తగ్గింది అనుకో ఎల్లుండి ఎగ్జామ్. అయ్యో అవునా? బాగానే బ్యాలెన్స్ చేసుకుంటున్నావే, అలవాటు అయిపోయింది అలా. అంతేనా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు షూట్ కోసం పాపం స్కూల్లో పర్మిషన్ తీసుకుని వచ్చాను, డాడీ చెప్తున్నారు. గ్రేట్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అవర్ షాడో స్టూడియో. నీలాంటి అప్కమింగ్ యాక్టర్స్ పెద్ద స్టార్లు అయిపోవాలి, ఎందుకంటే అందరూ ఇట్లా నీలాగా బిగిన్ అయిన వాళ్ళే, చిన్న చిన్న పాత్రలు. మహేష్ బాబు, తర్వాత అల్లు అర్జున్, తర్వాత తేజ సజ్జా, వీళ్ళంతా కూడా చిన్నప్పుడు నీలాగా పాత్రలు వేసి తర్వాత పెద్దగా అయిన తర్వాత హీరోస్ అయిపోయారు. నువ్వు కూడా సేమ్ వాళ్ళకంటే బాగా చేస్తున్నావు యాక్టింగ్. చిన్నప్పుడు వాళ్ళు నీ అంత కాన్ఫిడెంట్గా లేరు, నేను చూసా కదా వాళ్ళ మూవీస్, వాళ్ళతో పోలిస్తే నువ్వు చాలా మంచి, నువ్వు డైలాగ్ చెప్తుంటే చాలా మామూలు లేదు అసలు. నాకు ఏం గుర్తొస్తుందంటే సింహాద్రి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ లాగా అనిపిస్తున్నావు నాకు. జూనియర్ ఎన్టీఆర్ లాగా నువ్వు కూడా మంచి ఈజ్ ఉంది, డైలాగ్ చెప్తున్నావు, చాలా షార్ప్గా చెప్తున్నావు, అగ్రెసివ్గా ఉంది వాయిస్ కూడా, మంచి గ్లామరస్ ఉన్నావు. డబుల్ ఎగ్సా ఏమంటారు మళ్ళీ? డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్. నువ్వు డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్, నువ్వు బిర్యానీ రైస్ అయిపోవాలని కోరుకుంటున్నా. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. మొత్తం మీద ఈరోజు మనం చిల్డ్రన్స్ డే సందర్భంగా లింగం మోక్షజ్ఞతో మాట్లాడితే ఎన్నో మంచి విషయాలు తెలిసాయి. యూకేజీ నుంచి ఆయన నటించడం ప్రారంభించాడు. ఆయనలో నటన నైపుణ్యాన్ని గమనించిన తల్లిదండ్రులు చదువుకోమనే కాకుండా నటించమని కూడా ప్రోత్సహిస్తూ ఆయన నెమ్మదిగా టీవీ సీరియల్స్ వైపు కూడా అవకాశాలు అందిపుచ్చుకున్నాడు. ఖమ్మం నగరానికి చెందిన డివై చౌదరి మన స్టూడియో అని హైదరాబాద్లో మంచి టీవీ సీరియల్స్ నిర్మాత, దర్శకుడైన ఆయన ఇచ్చిన అవకాశాలు అందిపుచ్చుకొని ఇప్పుడు ఏకంగా బిగ్ స్క్రీన్పై ప్రభాస్ సలార్లో, పుష్ప2లో అల్లు అర్జున్తో నటించి తన యూకేజీ నుంచి ఆయన నటించడం ప్రారంభించాడు. ఆయనలో నటన నైపుణ్యాన్ని గమనించిన తల్లిదండ్రులు చదువుకోమనే కాకుండా నటించమని కూడా ప్రోత్సహిస్తూ ఆయన నెమ్మదిగా టీవీ సీరియల్స్ వైపు కూడా అవకాశాలు అందిపుచ్చుకున్నాడు. ఖమ్మం నగరానికి చెందిన డివై చౌదరి మన స్టూడియో అని హైదరాబాద్లో మంచి టీవీ సీరియల్స్ నిర్మాత, దర్శకుడైన ఆయన ఇచ్చిన అవకాశాలు అందిపుచ్చుకొని ఇప్పుడు ఏకంగా బిగ్ స్క్రీన్పై ప్రభాస్ సలార్లో, పుష్ప2లో అల్లు అర్జున్తో నటించి తన యూకేజీ నుంచి ఆయన నటించడం ప్రారంభించాడు. ఆయనలో నటన నైపుణ్యాన్ని గమనించిన తల్లిదండ్రులు చదువుకోమనే కాకుండా నటించమని కూడా ప్రోత్సహిస్తూ ఆయన నెమ్మదిగా టీవీ సీరియల్స్ వైపు కూడా అవకాశాలు అందిపుచ్చుకున్నాడు. ఖమ్మం నగరానికి చెందిన డివై చౌదరి మన స్టూడియో అని హైదరాబాద్లో మంచి టీవీ సీరియల్స్ నిర్మాత, దర్శకుడైన
ఆయన ఇచ్చిన అవకాశాలు అందిపుచ్చుకొని ఇప్పుడు ఏకంగా బిగ్ స్క్రీన్పై ప్రభాస్ సలార్లో పుష్ప2లో అల్లు అర్జున్తో నటించి తన సత్తా చాటుకున్నాడు మోక్షజ్ఞ. మోక్షజ్ఞ బాలనటుడిగా ప్రస్థానం ప్రారంభించి ఉన్నత స్థాయికి ఎదిగి రేపటి రోజున సూపర్ స్టార్గా ఎదగాలని కూడా షాడో టీం కోరుకుంటా ఉంది. మరొకసారి అందరికీ చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ నమస్తే.